శిక్ష మనకు దయచేసి ఉంటున్నాడు. ఎందుకనగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన మన పాప దోషములన్నిటినీ ఆయన భరించాడు ఆ కల్వరి శిలువలో. మరి శిలువలో భరించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళుతూ మరి మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. నేను వెళుతూ ఉంటున్నాను, మీరు నాతో కూడా వచ్చినట్లయితే మీరు నాతో కూడా ఉంటారని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే మేము రాలేము కదా అని చెప్తూ ఉంటున్నారు కొంతమంది. అయితే వచ్చిన వారందరూ కూడా ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించి పూజించే గణపరిచే కృప మనకి అనుగ్రహించినప్పుడు మనమును మన పిల్లలను ఆయన దేవుడు దీవించేవాడుగా ఉంటున్నాడని సమస్త ప్రజలందరినీ ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో నడిపించేవాడుగా ఉంటున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి 2 కొరింథీ 6:2 మనం చూసినట్లయితే 2 కొరింథీ అపోస్తలుడైన